జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్, ఎస్ఆర్ తెలుగు జోన్. ఈరోజు మన వీడియోలో మన హిందువుల్లో ప్రధానంగా శివారాధన చేసే వారిలో ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్ర రోజున స్వామివారికి విశేషమైన అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని శివ ముక్కోటిగా చెప్తుంటారు. అయితే అలాగే ఈ రోజున కొన్ని దేవాలయాల్లో ఆరుద్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. అంటే ఆ రోజున పరమేశ్వరుడికి చిన్న అభిషేకం చేసినా, అర్చన చేసినా, పుష్పాలంకరణ చేసినా కానీ కోటి రెట్ల ఫలితం మనకి వస్తుందని చెప్పేసి వీరి యొక్క నమ్మకం అనమాట. దాన్ని అనుసరించి ఈరోజు మన పుల్లూరు గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తుమ్మి పూలతో ద్రోణ పుష్పార్చన చేశారు. అంటే సుమారుగా 18,000 ద్రోణ పుష్పాలు తీసుకొచ్చి స్వామివారికి సహస్రనామార్చన చేశారన్నమాట. అటువంటి వీడియోని ఈరోజు మనం చూసి స్వామి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. శివాయ మందాకినీ శైల చంద్రన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథాయ తస్మై నకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షత్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగంబరాయ పంచాక్షరం పుణ్యం ఎప్పటే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. హర మహాదేవ శంభో శంకర పాహిమాన్ జగద్రక్ష విరూపాక్ష. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఈ విధంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తుమ్మి పూలతో సుమారుగా 18,000 తుమ్మి పూలతో స్వామివారికి సహస్రనామార్చన చేశారు. అదేవిధంగా పంచాక్షరి నామ జపం చేస్తూ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక క్రతువుని వీరు నిర్వహించడం జరిగినమాట. ఇటువంటి క్రతువులో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారికి ఆశీస్సులు పొందారన్నమాట. అయితే ఇట్టి క్షేత్రం ఎక్కడ ఉందంటే మన ఎన్టీఆర్ జిల్లాలోని పుల్లూరు మండలంలోని పుల్లూరు గ్రామంలో ఈ క్షేత్రం కొలువై ఉందన్నమాట. ఈ క్షేత్రాన్ని మొత్తం కూడా క్షేత్రపాలు కూడా ఆంజనేయుడు రక్షిస్తూ ఉంటాడు. అట్టి క్షేత్రాన్ని మనందరం కూడా దర్శించి స్వామి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.